అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. హాయ్ హలో వెల్కమ్ టు ఆర్టీవీ. కాలం చాలా వేగం. అలుపు లేకుండా కాలంతో పరిగెత్తే వాళ్ళు విజేతలవుతారు. ఎంచుకున్న రంగంలో క్రమశిక్షణ, సమయ పాలనతో నిర్విరామంగా కృషి చేస్తే విజయం మన ముంగిట్లో ఉంటుంది అనే దానికి సాక్ష్యంగా చూపారు ఓ విజేత. ఆయనే విజన్ గ్రూప్ అధినేత డాక్టర్ నాగం తిరుపతి రెడ్డి గారు. గత 28 సంవత్సరాలుగా అలుపెరగని పోరాటంతో వ్యాపార రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న డాక్టర్ నాగం తిరుపతి రెడ్డి గారి పుట్టినరోజు నేడు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని వారితో ఓ ప్రత్యేక ఇంటర్వ్యూ, ఏ డే విత్ ఎన్టీఆర్. నమస్కారం సార్. ముందుగా మీకు మా తరఫున, మా ఆర్టీవీ తరఫున ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు. సార్ చెప్పండి, అసలు ఏమీ లేని స్థితి నుంచి అన్నీ ఉన్న స్థితికి ఎదిగారు. ఎక్కడో మారుమూల గ్రామం నుంచి ఇంత పెద్ద మహానగరానికి వచ్చి ఎలా సాధించారు ఇన్ని విజయాలు? మా ఆర్టీవీ వాళ్ళతో షేర్ చేసుకొని ప్రేక్షకులు వెయిట్ చేస్తున్నారు. నేను 90లో హైదరాబాద్ రావడం జరిగింది. అంటే అప్పుడు వచ్చినప్పుడు ఏం బిజినెస్ చేయాలనుకున్నప్పుడు ఫస్ట్ హోటల్ బిజినెస్ చేయాలనుకున్నాను. హోటల్ బిజినెస్ చేస్తే నైట్ కాగానే సేల్ లేకపోతే స్మెల్ వస్తుంది అని అది ఆఫ్ చేశాను. ఆ తర్వాత బట్టల బిజినెస్ చేయాలనుకున్నాను. బాంబే, చెన్నై, రాయచూర్ అన్నీ తిరగాలని, అది కూడా చేయలేదు. అన్నీ పెరుగుతున్నాయి కానీ ల్యాండ్ పెరుగుతలేదని చెప్పి రియల్ ఎస్టేట్ రంగం, కన్స్ట్రక్షన్ రంగం కూడా దాంట్లో ఎంటర్ అయ్యాను. అట్లా స్టార్ట్ అయింది జర్నీ. అప్ అండ్ డౌన్లోకి తీసుకుంటే ఏ బిజినెస్ తీసుకున్నా ఫస్ట్లో కొంచెం అప్ డౌన్లు ఉంటాయి. సో మనం మనీ లేకుండా వచ్చిన కొంచెం టైం ఎక్కువ తీసుకున్నది, అయినా సక్సెస్ఫుల్గా ఉన్నాం. మీకు ఇప్పుడు మీరు చేసే దానికి విజన్ అనే పేరు పెట్టాలని మీకు ఎందుకు అనిపించింది అసలు? అంటే ఈ విజన్ అనే పేరు ఎందుకు పెట్టాలని వచ్చిందంటే, వాజ్పేయి గారు ఉన్నప్పుడు విజన్ అనే మాట వినిపిస్తున్నాయి ఆయన నోటి నుండి. తర్వాత చంద్రబాబు నాయుడు సీఎం అయినప్పుడు 2020 విజన్ అనేది బాగా వాడుతుంది. ఈ విజన్ అంటే బాగుంటుంది అని చెప్పేసి ఆ నేమ్ అనేది అట్లా రిజిస్ట్రేషన్ అలా పెట్టగలిగినాం. సో మాకు ఊర్లో చిన్న వ్యవసాయ ఫ్యామిలీ, 9 మంది అన్నల, 4 సిస్టర్స్, 5 బ్రదర్స్. మేము అది పొలిటికల్గా ఉన్న ఫ్యామిలీ, ఇంకోటి రైతు ఫ్యామిలీ. సో అక్కడ నుండి కరువు ఉండేది మా దగ్గర, పంటలు వండేది కాదు. ఇప్పటిలాగా ఉంటే వచ్చేవాళ్ళం కాదు, పంటలు సరిగ్గా వండక హైదరాబాద్ రావడం జరిగింది. అక్కడ స్టార్ట్ అయింది జర్నీ. సో అలా వచ్చి ఏ బిజినెస్ చేయాలని కొని ఇలా అంచెలంచెలుగా ఇట్లా ఈ బిజినెస్లోకి వచ్చాం హ్యాపీగా. ఇప్పుడు ప్రతి రంగంలో ఒడిదుడుకులు స్టార్టింగ్ స్టేజ్లో మీరు అన్నట్టుగా అవి కామన్. మీరు అన్నిటినీ ఎలా ఎదుర్కొన్నారు? అసలు చాలా ఉంటాయి ఒడిదుడుకులు ఒక రంగానికి సంబంధించి. మరి మీరు రియల్ ఎస్టేట్ అంటే ఇంకా ఉంటాయి, ఎక్కడ అడుగు వేసినా కూడా చాలా ఒడిదుడుకులు ఉంటుంటాయి. దాన్ని మీరు ఎలా ఓవర్కమ్ చేయగలిగారు? ఇది ఈ విచిత్రమైన విషయం ఏంటంటే, నాకు 20 ఇయర్స్ అంటే పెద్ద ఏమి తెలియదు. 20 ఇయర్స్లో వచ్చినప్పుడు రావడమే నాకు ఒక ఆలోచన ఏమొచ్చిందంటే, హైఫైగా ఉండాలి, హైఫై కార్లో తిరగాలి, నా గురించి 10 మంది మాట్లాడుకోవాలి. ఆ ఆలోచన ఎప్పుడైతే మనకు స్టార్ట్ అయిందో, ఈ అప్ అండ్ డౌన్లు అనేది నాకు జీరోలా కనిపించింది. రావడమే, హైదరాబాద్ రావడమే, ఒక బెంచ్ కారు కొనాలి, ఒక మూవీ తీయాలి, నేను ఇట్లా బిజినెస్ చేయాలి, ఒక డ్రైవరు, గన్మేన్, నన్ను ఇలా గుర్తుపట్టాలనే ఆలోచన ఎప్పుడైతే వచ్చిందో, అంటే ఎంత పెయిన్ ఉంటే అంత గెయిన్ ఉంటుంది అన్నట్లు మన ఆలోచన విధానం భారీగా ఉన్నప్పుడు ఇవాళ నాకు కనపడలేదు. ఆ తర్వాత ఒక 5-10 ఏళ్ళు అయినాక అప్పుడు అనిపించింది, ఓ అబ్బా జర్నీ చాలా దూరం చేసాం, బాగా చేసాం అని అనిపించింది. ఫస్ట్లో అలా ఏమనిపించలేదు, ఈజీగానే తీసుకున్నాం. అలా వెళ్ళి స్టార్ట్ అయిపోయింది. వ్యాపార రంగంలో మిమ్మల్ని ముఖ్యంగా ప్రభావితం చేసిన వ్యక్తులు ఎవరు? మీకు సహాయపడిన వారు, అలాగే మిమ్మల్ని మోసం చేసిన వారు? ఈ విషయానికి వస్తే మొండేవుడే రాజు అన్నట్లు నేను ఒకటే నమ్మేవాడిని,
ధైర్యానికి విజయం దాసు. నేను ఎవరికి భయపడను, ఎవరిని మోసం చేయను. ఎవ్రీడే మా తలుపు దాడుతుంటే మోసం చేసేవారు. అలా ఉందని చెప్పేసి మనం బయటికి వెళ్ళకుండా ఉండం. కాబట్టి నాకు హెల్ప్ చేసేవాళ్ళు అనేవాళ్ళు వాస్తవానికి చెప్పాలంటే నాకు ఎవ్వరు హెల్ప్ చేయలేదండి. హైదరాబాద్ జనాలు ఆదరించారు, హైదరాబాద్లో ఉన్న ప్రతి ఒక్కరు నన్ను ఆదరించారు. ఎప్పటికీ కానీ మనం సాధించాలంటే ఫాలోఅప్, టైం సెన్స్, డిసిప్లిన్, ఈ 3 ఉండాలి. నేను 27 ఇయర్స్ అయిపోయింది ఇప్పటికీ. ఈ 27 ఇయర్స్ జర్నీలో 8:45 ఆఫీస్ అంటే 8:45కి వస్తాను. నా గురించి ఎవ్వరు వెయిట్ చేయరు, అందరికంటే ఫస్ట్ నేను వస్తాను. కొన్ని రోజులు కొంతమంది అన్నారు, ఆఫీస్ బాయ్ ఊడవక ముందు తిరుపతి రెడ్డి ఆఫీస్కి వస్తాడు, ఈయన మీ బిల్డర్ అవుతాడు అన్నారు. అన్న వాళ్ళు మార్కెట్లో లేరు. ఎందుకంటే టైం సందర్భం ఎలా ఉంటుందంటే, ఎలాంటి టైములైనా కూడా మనం టైం అనేది మెయింటైన్ చేస్తే, చిన్నవాడికైనా ఇచ్చిన టైం అనేది కరెక్ట్గా మెయింటైన్ చేయగలిగితే ఆ సంస్థ ఎప్పుడైనా సక్సెస్ అవుతుంది. అదొక్కటే నాకు తెలిసే తప్ప వేరేది ఏం తెలియదు. మీది వ్యాపార రంగంలోనే కాదు, సినిమా రంగంలో కూడా మీ ముద్ర అనేది పడింది. సో అసలు ఏంటి, అందులోకి ఎందుకు రావాలనిపించింది? అయితే ఫస్ట్ హైదరాబాద్ వచ్చినప్పుడు నేను కృష్ణ గారి అభిమాని. వచ్చినప్పుడు పద్మాలయ స్టూడియోకి వెళ్ళాము. అప్పుడు కృష్ణ గారి సినిమా సెట్ ఉండేది లోపల, సింహాసనాన్ని. ఆ సెట్లో చూసేసి గేట్ లోపలికి రానియలేదు. రానియకపోతే అంటే గేట్ లోపల రానియలేదు, గేట్లోనే నేను షూటింగ్ చేయగలగాలి అని ఒకటి ఆలోచన ఉన్నది. కానీ ఫస్ట్ నేను సినిమా ఫీల్డ్లోనే సెటిల్ అవుదామని చెప్పి వెళ్తే అక్కడ ఒక 6 మంత్లో నాకు తెలిసిపోయింది, ఈడ ప్రతి ఒక్కడు డబ్బులు లేకుండా ఉన్నారు, డబ్బులు సంపాదించినాక సినిమాకి వద్దామని చెప్పేసి నేను బిజినెస్ దగ్గర ట్రై. సో ఫస్ట్లో ఉన్న ఐడియానే ఈ సినిమా చేయాలని. సో అలా సినిమా ఫీల్డ్కి వెళ్ళి కొన్ని రోజులు చూసి అక్కడ కాకపోతే వర్కౌట్ కాకపోతే మనం రియల్ ఎస్టేట్ రంగానికి వచ్చాం. అలా జరిగింది. అంటే ఇంకో మాట కూడా ఉంది, మీరు మోహన్ బాబు గారి లాగా ముక్కోపి కొడతారు అని చెప్పి విన్నాను. దాన్ని మీరు ఎలా ఇది చేస్తారు? అంటే విషయం ఏంటంటే, ఒరిజినల్ రియల్ ఎస్టేట్ కానీ కన్స్ట్రక్షన్ రంగంలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మోస్ట్ ఇంపార్టెంట్. మన సైట్ ఉంది అని అంటే పక్క వాళ్ళకి నలుగురికి ఇది తిరుపతి రెడ్డి వాళ్ళ సైటు అంటే కొంచెం దాని మీద ఎవరు డిస్టర్బ్ చేయకుండా ఉండాలంటే మనం ఆ గర్స్ లేకపోతే వ్యాపారం చేయలేమండి. కరెక్ట్. ఇప్పుడు నేను చాలా మందిని, మీకు తెలియదు, చాలా మంది ఐడియాలు తీసుకొని నా తనకు వస్తారు. వచ్చేస్తే ఏదో ఒక ఐడియా మాకు నచ్చింది, నచ్చినప్పుడు నాకు నచ్చిందంటే చాలా తెలివైనవాడు ఉండాలి అతను. నచ్చితే ఒక్కటే చెప్తాను, బాబు మరి రేపటి నువ్వు చెప్పిన సబ్జెక్ట్ విన కూర్చున్నావు, నువ్వు కరెక్ట్ టైం చెప్పండి, దాని ప్రకారం నేను అంటాను. మీరు చెప్పండి సార్, నా టైం వద్దు, నా టైం ఎప్పుడు అవైలబుల్, నాకు పని ముఖ్యం, మీ టైం చెప్పండి. 9 o'clock. ఓకే, మీకు భార్య పిల్లలు ఉన్నారా? ఉన్నారు. వాళ్ళందరినీ స్కూల్ గీట్లు అన్నీ దింపేయాలి కదా, దింపేయాలి. 10 గంటలకు మీరే పెట్టుకోండి, టైం కరెక్ట్ రావాలని. ఫస్ట్ టైం వస్తారు కరెక్ట్గా 9:45కే వచ్చి కూర్చుంటారు. సెకండ్ రోజు కరెక్ట్ 9కి వస్తాడు. 2 రోజులు మాట్లాడినాక 3వ రోజు క్లోజ్ అవుతాం కదా, 3వ రోజు 9:15కి వస్తాడు. 9:15కి వస్తాడు. 4వ రోజు నేను మాట్లాడను, ఎన్నడూ వచ్చినా కూడా కొట్టేనే పంపిస్తాను. వీడు 5 సార్లు టైంకి వస్తున్నాడా లేదా అనేది నాకు కావాలి. అంతే తప్పితే నేను అంత డిస్కషన్ చేద్దాం అనేది ఉండదు. 3వసారి 15 నిమిషాలు లేట్ వస్తాడు. సార్ ఏం లేదని చెప్పి అలా కొంచెం లేట్ అయింది సార్, 9:30, 5 10కి వస్తాడు. ఈ 5 మీటింగ్లో నోట్ తెచ్చి మాట్లాడేది ఉండదు. ఛాయ్ తాగుతాం, పేపర్ చదువుకుంటా, అది మాట్లాడుతాం. సో అర్థం కాని సబ్జెక్ట్ ఏంటంటే వాడు లాస్ట్ రోజు అడుగుతాడు, ఏం సార్ సబ్జెక్ట్ ఏం మాట్లాడలేదు, 5 సార్లు నువ్వు టైంకు నా దగ్గర రాని వాడితోనా నేను నీవైనా ఇన్వెస్ట్మెంట్ ఎలా చేయాలి, నీతోనూ పని ఎలా చేయాలి. సో నాకు టైం సెన్స్ లేని వస్తాను, వ్యాపారం చేయని మొగవాటలు లేకుండా చెప్తాను. అలా 27 సంవత్సరాల 100 మంది ఉంటారు, కానీ 100 మంది ఒక రోజు కూడా టైంకి వచ్చిన వాళ్ళు లేరండి. అందుగురించి సక్సెస్ అనేది చాలా రేర్గా వస్తుంది. అది అట్లా జరిగింది. సో ఏంటంటే మనిషి అంటే మీరు ఆర్గ్యూ చేయరు ఎవరితో కూడా, టైంకి రాకపోతే ఓకే, మీతో మీ ముఖం వర్చస్సు మాట్లాడకపోవడంతోనే వాళ్ళకి అర్థమైపోవాలి. ఒక 5-6 సార్లు మీ మీటింగ్లో ఓకే నేను ఈ తప్పు చేశాను అందుకే ఇది అవ్వలేదు అని చెప్పి అర్థమయ్యేటట్టు ఉంటుంది, అంతే కదా. సో నేను ఏమంటున్నానంటే, సాధించాలంటే ఏదో ఒకటి పోతే ఇంకోటి వస్తుందండి. మనకు ఏదో పోతేనే వస్తుంది తప్పితే లేకుంటే రాదండి, నాకు ఖచ్చితంగా నమ్మకం. చాలా మంది అంటారు, నువ్వు 3 గంటలకు లేచి ఏం చేస్తావా, ఏం పని లేదా అని అంటుంటారు. కానీ అది కాదు,
మనం ఏదైనా సాధించాలంటే నాకు అపారమైన నమ్మకం, నా మీద నమ్మకం. నేను కంపల్సరీ ఇది చేయగలుగుతాను, ఇది నిలబెట్టగలుగుతానని చెప్పి అపారమైన నమ్మకం. అందుగురించి నేను ఎవ్రీడే దాని గురించే ప్రయత్నిస్తాను. అందుగురించే నేను ఇప్పటి వరకు ఈ 27 years అయింది నేను ఆఫీస్ తెరిచి. ఇది వరకు ఆఫీస్ అనేది ఫోన్ రోజు ఉంటే మా అమ్మని చూడడానికి ఊరికి వెళ్ళిన రోజు ఫోన్ రోజు ఉన్నానంటే ఆఫీసులో మాత్రం పక్కా ఉంటాయి. ఇది పబ్లిక్, నాకు డబ్బులు ఇచ్చిన వాళ్ళకు, నన్ను నమ్మిన వాళ్ళకు మాత్రం ఇది మాత్రం ఒక సంకేతం. మీరు వ్యాపార రంగంలో అలాగే సినిమా రంగంలోనే కాకుండా ట్రస్ట్లు కూడా, ఇలా సేవా రంగంలో కూడా మీ ముద్ర ఉంది అని చెప్పారు. అసలు మీకు ట్రస్ట్ ఉంది, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటండి? అసలు ఏంటి, దేని ద్వారా? అయితే మా దగ్గర బాలస్వామి అని చెప్పి చిన్నప్పుడు మా దగ్గర జీతం ఉంటుండే. ఆయన చచ్చిపోయిన రోజు నేను చాలా బాధపడ్డాను. ఆ రోజు అనుకున్నాను ఇలాంటి వాళ్ళకి మనం హెల్ప్ చేయాలని. అంటే ఆ సేవాభావం లేకపోతే నేను గొప్పగా చెప్పేది అంటే ఏంటంటే 13,600 మంది చిలుకు మందికి నేను చదువుకోవడానికి, చచ్చిపోయిన వాళ్ళకు, పెళ్లి చేసిన వాళ్ళకు తాలిబోట్లు ఇప్పించిన వాళ్ళు ఉంటారు. అయితే ఇది చేస్తుంటే ఒక పెద్ద మనిషి అన్నాడు, ఇలానే ఒక గుడి కట్టిస్తే చాలా పుణ్యం వస్తుంది తిరుపతి రెడ్డి, నీకు మంచి హృదయం ఉందని, ఒక గుడి కట్టిస్తే బాగుంటుందా అని చెప్పి 111 గుళ్ళు కట్టించాను. తర్వాత ఒక హోమం చేస్తే చాలా బాగుంటుంది దైవ కార్యక్రమం అన్న, హోమం ఒకటి చేస్తే బాగుంటుందా అని చెప్పి 121 హోమం చేశాను. 121 హోమం అంటే ఒక హోమం చేయడానికి మినిమం 5 hours టైం ప్లస్ మనీ. ఒక హోమం చేయాలంటే మినిమం ఇప్పుడు మామూలు హోమాలు చేయడానికి పరిస్థితి లేకుండా 70,000-80,000 ఖర్చు అవుతుంది. సో ఇవల్ల క్రమశిక్షణ డిసిప్లిన్తోన ఈ 25 ఏళ్ళులా 1 by 1 చేసుకుంటూ వస్తే ఇప్పుడు సంఖ్యకు పెరిగింది. ఏది 13,600 మంది, 101 గుడి, 121 హోమం, ఇలా సంఖ్య పెరగగలిగింది. నాకు ఇంకా ఒక 20 years అయితే పని చేయగలుగుతా. 1,00,000 మందికి హెల్ప్ చేయాలనేది నా టార్గెట్. అది నా టార్గెట్. అంటే మీ ట్రస్ట్ ద్వారా ఏ రకమైన సహాయాలు సార్? అంటే చదువు చెప్పించడం ఇలాంటివి కాకుండా పిల్లల ఫీజులు కట్టడం, ఓకే, శవాన్ని తీయలేని పరిస్థితులు ఉన్న వాళ్ళకు డబ్బులు పంపించడం, తాలిబొట్లు మన చెయ్యి మంచిదని చాలా మంది తాలిబొట్లు తాలి చేపించేయండి అంటారు. అవి గుళ్ళు, గోపురాలు అంటే జాతర లాగా ఉంటది. ఇప్పుడు చెప్పాలంటే నా సగం కంటే ఎక్కువ ఇన్కమ్ ఈ సింహాధారం పోటే పోతుంది. అందుగురించే మా ఇంట్లో వాళ్ళు నాకు ఎదురు చెప్పారు. 2017లో బాలాపూర్ లడ్డు గెలుచుకున్నారు, విజేతగా నిలిచారు. అసలు అప్పుడు మీకు ఎలాంటిది, మీ స్పందన ఏంటి అసలు? యాక్చువల్గా మేము బ్యాచిలర్ ఉన్నప్పుడు మేము మదననగర్లో ఉండేవాళ్ళం. ఆ రోడ్డు పోటీ గణేష్ విగ్రహాలు రెగ్యులర్ పోతుంటే టీవీ పెట్టుకొని చూస్తే బాలాపూర్ లడ్డు గురించి బాగా పాపులర్గా మాట్లాడుకుంటున్నాను. అరే ఎందుకు ఇది మనం కూడా వాడితే బాగుంటుంది కదా అని అనుకున్నాక ఫస్ట్ టైం ఈసారి పోయి పాడాలని చెప్పి ఫస్ట్ వాళ్ళతో 1000 రూపాయలు ఫీజు కట్టాలి. అది కట్టేసి వాళ్ళందరినీ కలిసేసి ఎలా చేయాలి కథను తెలిసేసి వెళ్ళాను. ఇంతకీ లడ్డు పోతాను అదృష్టం కింద భావించాలి. మేము పోయి అక్కడ వేలంపాట వాడుతున్నాం, అనుకోకుండా మనకు లడ్డు వచ్చింది. ఆ తర్వాత మళ్ళా వాడదామని చెప్పి ఒక 3 years వెళ్ళాను. అది ఉడక రావడం అంటే అదృష్టం అమ్మా, అంత ఈజీ కాదు. ఎవ్రీ ఇయర్ 20-25 members రిటర్న్ వస్తారు. సో వీటితో ఎన్ని డబ్బులు ఉన్నా పోయి పాడదామంటే రాదు. అది అదృష్టం కావాలి. మళ్ళీ 3 years కంటిన్యూ వెళ్ళా, రాలే. ఆ రోజు మనకు రావాల్సింది అది వచ్చింది అంతే. ఇప్పుడు వ్యాపారం పెట్టాలి అని చాలా మంది యువత రెడీగా ఉన్నారు, బట్ వాళ్ళ దగ్గర స్కిల్స్ లేవా ఏం లేవో తెలీదు, బట్ వాళ్ళు రాణించలేకపోతున్నారు ఆ వ్యాపారంలో. అసలు అలా పెట్టాలి అనే వాళ్ళకి మీరిచ్చే సందేశం ఏంటి? నేను ఇందాకనే ఫస్ట్ చెప్పాను, డబ్బు సంపాదించడం అనేది అంత ఈజీ అయిన పని కాదు. సో వ్యాపారం పెట్టే స్కిల్స్ అనేది కాదు, డిసిప్లిన్ కావాలి. దీంట్లో డిసిప్లిన్ కావాలి. అనుకున్న పని టైం కాకుండా కూడా పబ్లిక్లో ఒక నమ్మకం ఉండాలి. ఫస్ట్ అంటే మనం నమ్మాలి అంటే మనం ఏం చేయాలి, మనం నమ్మాలి అన్నప్పుడు ఇప్పుడు వీళ్ళకి ఇప్పుడు ఎలా ఉందంటే ఫస్ట్ ఈ ఫోన్లు తీసి పక్కకు పెడితే సగం పనులు జరుగుతాయండి ఇప్పుడున్న పిల్లలకు. నెక్స్ట్ మా ఇంట్లో మా మిస్సెస్ అడ్వకేట్ చెప్తున్నారు, ఏమన్నా వ్యాపారం పెడదామండి, ఏం వ్యాపారం పెడదాం చెప్పు.
అంటే ఏం పెట్టు, నువ్వు ఫస్ట్ ఒక వ్యాపారం ఇది నాకు తెలుసు, ఇది పెట్టమంటే నేను ట్రై చేస్తా. నీకు వ్యాపారమే తెలియదు, నేను ఇలా పెట్టమనాలి, ఒక పని చెయ్యి, నాకు స్కూల్ పెట్టాలని ఉంది, నేను స్కూల్ పెడతా. ఫస్ట్ పోయి స్కూల్లో ఓ సంవత్సరం ఫస్ట్ పని చేయండి, నేను స్కూల్ పెట్టిస్తాను. ఇండస్ట్రీ పెట్టు, ఏ బిజినెస్ చెయ్యి, ఆ బిజినెస్ లోపాలు ఫస్ట్ మనం తెలుసుకోగలిగిన రోజే బిజినెస్ లో సక్సెస్ అవుతాం. ఫస్ట్ అన్ని ప్లస్లనే కనపడుతుంటాయి మన కళ్ళ ముందర, అన్ని ప్లస్లనే కానీ కాదు. మనం అన్ని కంప్లీట్ అయినాక, ప్రాజెక్ట్ కంప్లీట్ అయినాక అప్పుడు తెలుస్తా మీకు మైనస్ ఏంది ప్లస్ ఏందని. మీ అమ్మగారు నాన్నగారు మిమ్మల్ని చిన్నప్పటి నుంచి అసలు ఎలా, అంటే చాలా మంది చిన్నప్పటి నుంచి క్రమశిక్షణతో ఉండాలంటే పేరెంట్స్ కొట్టడం తిట్టడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కదా, సో అసలు మీరు ఎలా పెరిగారు? మీకు అమ్మగారు నాయనగారి గురించి చెప్పాలంటే, జన్మనిచ్చిన తల్లిదండ్రుల గురించి, అప్పుడున్న ఆ ఊర్లో ఉన్న చిన్న ఊరు కదా, అక్కడ ఉన్న పరిస్థితులు, ఒక 9 మంది పిల్లలము, 2 మేనత్తలు, పెద్ద ఫ్యామిలీ. మన డాడీ రాజకీయం చేసేవాడు. వాళ్ళు వాస్తవంగా చెప్పాలంటే పిల్లలకు న్యాయం చేయలేకపోయాడు. మా ఫాదరు చచ్చిపోయే ముందర అదే బాధపడ్డాడు, పిల్లలకు న్యాయం చేయకపోయాడు. సో మనం ఎప్పుడే కానీ తల్లిదండ్రులు మాకు న్యాయం చేసిన జన్మనిచ్చిండు చాలు. ఆ జన్మనిచ్చిండు కాబట్టి మా ఫాదరు 96 చచ్చిపోయాడు. మమ్మీ ఉంది, హ్యాపీగా ఉంది, ఆయనకి 85 years, హ్యాపీగా ఉంది. సో తల్లిదండ్రులు ఏమి ఇచ్చింది అనేది కాదు, పిల్లలు మనం ఏమి ఇవ్వాలనేది దాని గురించి ఆలోచన. తల్లిదండ్రులు ఏమి ఇచ్చిన దానికంటే, మా ఫాదర్ సంపాదించిన పేరు కంటే నేను 1,00,000 సార్లు పేరు ఎక్కువ సంపాదించాను. ఇంకా అన్ని విషయాలు ఆయన ఇచ్చిన దానికంటే ఎక్కువ సంపాడు. తండ్రిగా అది ఆయనకు సంతోషం అంతే. నన్ను తల్లిదండ్రులు అంటే నాకు బాగా ఇష్టం. నాకేమి ఇచ్చిందని ఇంకా ఉండి చూడలేకపోయినే, నన్ను నా ఎదుగుదలను చూడలేకపోయినా ఎవ్రీడే నేను అదే బాధపడతా. అందుగురించి నేను ఒకటే చెప్తాను, మా మమ్మీకి ఒక్క ఫోన్ వచ్చింది అనుకోండి, ఆయనకు డైలీ పర్సనల్ డాక్టర్లను పెట్టాము, నెలకు 1,00,000 రూపాయలు ఖర్చు అవుతుంది అమ్మది. డబ్బులు కాదు, ఆమె ఒక క్షణం ఏం కావాలన్నా కూడా క్షణంలో ఆమె ముందర ఉంటుంది. సో తల్లిదండ్రులకి ఎంత చేసినా తక్కువనే అని చెప్పి నాకు చాలా బాధ అనిపిస్తుంది. మా ఫాదరు లేకపోయింది, మా ఫాదర్ ఉంటే బాగుంటుండే అని చాలాసార్లు ఫీల్ అవుతాను. కానీ దేవుడు సహకరించాలి అంతే. తిరుపతి రెడ్డి గారు, మీరు రాజకీయాల్లోకి అసలు మీకు ఎలా మీరు ఆల్రెడీ సినిమా రంగంలో ఉన్నారు, సేవా రంగంలో ఉన్నారు, బట్ ఈ రాజకీయాల్లోకి రావాలి అని మీకు ఎందుకు అనిపించింది? ఏది అట్రాక్ట్ చేసింది బాగా? అయితే 1974 December 25 నేను పుట్టాను. 84లో జనార్దన్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయ్యి మా ఊరికి వచ్చాడు. మా ఊరు చిన్న ఊరు కదా. అప్పుడు 84లో మీకు ఎలా ఉండేదంటే, పెద్ద పబ్లిక్లో అవేర్నెస్ లేదు. యాదవ్స్ వీళ్ళందరూ ఈయన వైట్ కారు, పిఎట్ కారు వేసుకొని వైట్ అండ్ వైట్ వేసుకున్నాడు. ఊరందరు జనాల ముందర ఆ కారు ఈయననే కనపడుతున్నారు. అందరూ నల్ల బట్టలు అన్నీ వేసుకొని ఉన్నారు కదా. అప్పుడు చిన్న ఏజ్ నాది, 10 సంవత్సరాలు. ఆయన దిక్కు చూసి నేను అనుకున్నాను, ఎన్నడో రోజు మనం కూడా అలా ఉండాలి అనే ఐడియా అప్పుడు వచ్చేసింది. ఇది 10 years ఏజ్లో వచ్చినాక. ఆ తర్వాత ఆయన వచ్చేసి తెలుగుదేశంలో జాయిన్ అయ్యాడు. ఆయన ఒక డాక్టరు, ఆయన మంచి పేరుంది. ఆయన తెలుగుదేశంలో ఎమ్మెల్యే గెలిచాడు. ఆయన సపరేటర్. మాది వేరే పార్టీ. మా ఫాదర్ కమ్యూనిస్టు, మా సిద్ధాంతం వేరు. సో ఆ టైంలో మేము హైదరాబాద్ రావడం వల్ల, తర్వాత కొంచెం 20 years అయినాక హైదరాబాద్ రావడం వల్ల 2000లో 99లో రాజశేఖర్ రెడ్డి గారిని కలిసాం. పోయి పులివెందులు పోయి కలిస్తే ఒక్కసారి కలిసి వచ్చేసాం. హైదరాబాద్ అయిపోయింది. ఇప్పుడు సూర్యుడు ఆయన దగ్గర ఉండే, ఆయనకు పియ్యగా వచ్చినాక తర్వాత 2002లో పాదయాత్ర స్టార్ట్ అయింది రాజమండ్రి బ్రిడ్జి మీద. 1 hour బిఫోర్ నేను అక్కడికి వెళ్ళాను. ఈయనకి ఇంత ఫాలోఅప్ ఉందంటారు, ఒక్కడు లేడు ఈడ, ఏంది ఇంత అభిమానిస్తారని. 1 hourలో బ్రిడ్జి ఈ కొన నుండి ఆ కొన వరకు జెండాలు, జనాలు. అది చూసినాను, ఓహో, రాజకీయాలు ఉంటే ఇంతమంది అభిమానిస్తారా, ఇంతమంది జనాలు వస్తారా. ఆ జనాలను చూసి రాజశేఖర రెడ్డి గారిని డైరెక్ట్ పోయి కలుసుదాం అనుకున్నాను. మెల్లె కలుసుదాంలే, ఎవరు లేరు కదా అనుకున్నాం. కానీ మాకు అపాయింట్మెంట్ కాదుగా, దగ్గర కూడా అంతమంది జనాలు. అప్పుడు అనుకున్నాను, ఈయన ఫాలోవర్గా ఉండాలి, నేను రాజకీయం చేయాలి. అక్కడి నుండి స్టార్ట్. 2004లో ఆయన ఎమ్మెల్యే అయిపోయాడు. సీఎం అయ్యాడు. సీఎం అయినాక రాజశేఖర రెడ్డి గారు గొప్ప వ్యక్తి. నా దృష్టిలో
అలాంటి లీడరు మళ్ళీ పుడతాడో లేదో తెలియదు. కరెక్ట్. మేము ఒక సర్పంచ్ కాదు, ఎమ్మెల్యే కాదు, ఓన్లీ ఫాలోవర్స్. జగన్ చారిటబుల్ ట్రస్ట్ అని పెట్టి ఆయన వెంబడి తిరిగే వాళ్ళం, పోయేవాళ్ళం. ఒక స్టేజ్ వరకు నాగం అనే పిలిచే స్టేజ్కి వచ్చాం. పబ్లిక్లో నాగం అనేవాడు. అయితే ఓబులాపురం గనులలో ఏదో అదే గనుల గురించి ఏదో కూడా పడితే నాగం జనార్దన్ రెడ్డి గారు గారితో డైరెక్టర్ అంటారు, ఏమే మీ నాగం ఆయన ఇంకో ఆయన వస్తున్నాడు చూసుకో అన్నాడు అంట. మా బాబాయ్ అయితే అంటున్నారే, సీఎం అన్నారా, నీ పేరును సీఎం మాట్లాడినరా, గ్రేట్ రా. సో ఆ నాయకుడు అప్పుడు మమ్మల్ని గుర్తించాడు. సో అట్లా రాజకీయాలకు వచ్చాం. అలా రాజకీయాలకు వచ్చాం. చాలా రోజులు కాంగ్రెస్ పార్టీలో 20 సంవత్సరాలు సేవ చేశాం. అనుకోకుండా కొన్ని కార్యక్రమాల్లో మన టీఆర్ఎస్లో కేసీఆర్ గారు పిలిచి కడగలిపితే వేసుకోవడం జరిగింది. ఇప్పుడు అంటే మీరు జాయిన్ అయినప్పుడు, అంటే మీరు పాలిటిక్స్లోకి ఎంట్రీ అయినప్పటికీ ఇప్పుడున్న పాలిటిక్స్, ప్రస్తుత పాలిటిక్స్కి మీకు కనిపించిన వేరియేషన్ ఏంటి? అంటే ఎలా ఉంది మీకు డిఫరెన్స్? అప్పుడున్న వాళ్ళు ఏంటంటే, అప్పుడున్న ఓటర్స్ అనుకో, లీడర్స్ అనుకో, సీఎం అనుకో, మంత్రి అనుకో, ఎమ్మెల్యే అనుకో, ఎవ్రీథింగ్ అనుకో, పబ్లిక్లా గౌరవం ఉండేది. ఈయన గెలిస్తే మేము చిన్నగా ఉన్నప్పుడు ఇక ఈ కులం వాళ్ళు మాకు ఓట్లు వేస్తారు, ఈ కులం వాళ్ళు మీకు వేస్తారని మేము పేపర్ మీద రాసుకునేవాళ్ళం. ఇప్పుడు ఎవరికి వేస్తుండ్రో, ఇంట్లో వైఫ్ ఊడికి ఎవరికి వేస్తుందో తెలియలేదండి. అంటే అంతా మారిపోయింది. మరి ఎందుకు మారింది అనేది చెప్తే, డబ్బు ప్రభావమా, మందు ప్రభావమా, జనాల్లో మార్పు ఇలా వచ్చింది. వాస్తవంగా పలానా వాళ్ళ ఇల్లు మాకు ఓట్లు వేస్తారంటే వాళ్ళని పోయి అడగడానికి ఆపోజిట్ పార్టీ ధైర్యం చేసేవాళ్ళు కాదు. ఇప్పుడు అలా అయిపోయింది. ఇంకోటి ఉడక ఇప్పటికి కంపారిజన్ చేసుకుంటే పర్సనల్ ఇష్యూలు ఇంతవరకు ఎత్తేవాళ్ళు కాదు ఎవరు. పర్సనల్ ఇష్యూ అనేది ఎవరు కామెంటరీ చేసేవాడు. ఇప్పుడు ఓన్లీ పర్సనల్ ఇష్యూనే దృష్టి పెడుతున్నారు. టార్గెట్ అనేది కూడా ఎలా ఉందంటే, మాటల యుద్ధం చేయొచ్చు కానీ ఆ ఓట్స్ ఉడక మనం వాడలేని ఓట్స్ వాడుతున్నారు. అంటే ఏ స్థాయిలో ఉన్న వాళ్ళు ఆ స్థాయికి తగ్గ మాటలు మాట్లాడుతున్నారు. ఒక స్థాయి, ఒక సీటు మీద కూర్చున్న వాళ్ళు వాళ్ళ అప్పటి వరకు మాట్లాడచ్చు అని ఆ తర్వాత మాట్లాడదు. ఎందుకంటే ఆ సీటుకి ఇచ్చే గౌరవం మనం ఇవ్వాలి. ఇవాళ ఉన్న పరిస్థితిలో చాలా ఆ విషయంలో మాత్రం చాలా ఊహించడానికి తేడాలు వచ్చినాయండి. ఒక ఎమ్మెల్యే కానీ, ఒక సీఎం కానీ, ఒక మంత్రి కానీ ఇవాళ సుప్రీంకోర్టు జడ్జిని తిట్టమంటే తిట్టున్నారు, హైకోర్టు జడ్జిని తిట్టమంటే తిట్టున్నారు. అసలు అవతల ఉన్నతమైన ఏవైతే ఉన్నతమైన న్యాయస్థానంలో వాళ్ళను కనడానికి ఇంకా ముందు అవుతలేరు. మరి ఈ సోషల్ మీడియా డెవలప్ అంటారా లేకుంటే పబ్లిక్ డెవలప్ అయిందో ఎవరికి తెలుస్తలేదు. సో ఇది కరెక్టా కాదంటే ఇట్లా ఏ రోజుకి అది కరెక్ట్ అని ముందుకు వెళ్ళడమే జరుగుతుంది తప్ప దీన్ని మరి డెడ్ ఎండ్ ఎప్పుడు వస్తుందో ఎవరైనా చెప్పలేకపోతున్నారు. సార్, మనం హైదరాబాద్ నుంచి ఆన్ ద వే ట్రావెల్ చేస్తూ వచ్చాము. ఇప్పుడు ప్రెసెంట్ మీ ఇక్కడ వెంచర్ ఉందని చెప్పి తెలుసు. ఆల్రెడీ ఒక వెంచర్ అయిపోయింది, ఇంకో వెంచర్ స్టార్ట్ చేశారని విన్నాము. అసలు ఆ వెంచర్ ఏంటి? ఇప్పుడు ఇదే ప్లేస్ ఇక్కడ? ఇది కొందూరు హెడ్ క్వార్టర్ అమ్మా. ఈ వెంచర్ వచ్చేసి సెకండ్ వెంచర్. ఫస్ట్ వెంచర్ అయిపోయింది, ఇది సెకండ్ వెంచర్ అమ్మా. సో ఫైనలీ మనకి తిరుపతి రెడ్డి గారు చెప్పిన కొందూరు వెంచర్లోకి అయితే మనం ఎంటర్ అయిపోయాము. సో ఇప్పుడైతే ప్రజెంట్ నాకైతే రాగానే ఫస్ట్ పాజిటివ్ వైబ్స్ అయితే కనిపించాయి. సో ఈ ప్రాజెక్ట్ హైలైట్స్ ఏంటనేది మనం సార్ మాటల్లోనే విందాం. సార్, ఈ ప్రాజెక్ట్ హైలైట్స్ ఏంటనేది మీరే చెప్పండి సార్. ఈ కొందూరు హెడ్ క్వార్టర్ టౌన్ ఉన్నది. ఇది మహబూబ్నగర్ వెళ్తుంది రోడ్డు. ఈ రోడ్డు మీద వచ్చి మైక్రోసాఫ్ట్వేర్ డేటా సెంటర్ ప్లస్ రీజన్ రింగ్ రోడ్, ఇక్కడ నుండి 1 కిలోమీటర్ రీజన్ రింగ్ రోడ్ ఉన్నది. ఇది వచ్చేసి మొత్తం వచ్చి 94 ఎకర్స్ సైటు. దీనిలో హై స్కూలు, జూనియర్ స్కూలు, 10 ఎకర్స్ పార్కు, ఎవ్రీథింగ్ ఇమీడియట్ ఇల్లు కట్టుకునే అన్ని ఫెసిలిటీస్ ఇస్తుంది. ఓకే, అన్ని ఎమ్యూనిటీస్ వస్తున్నాయి. సో ఇక్కడ రింగ్ రోడ్ గురించి కూడా డిస్కషన్ వస్తుంది సార్. ఇది ఎంత దూరంలో మనకి ప్రాజెక్ట్ ఉంది? 1 కిలోమీటర్ రింగ్ రోడ్. ఇది వచ్చి మహబూబ్నగర్ వెళ్ళిపోతుంది. సో ఇంకా సార్ దీని ఎమ్యూనిటీస్ కానివ్వండి, ప్రాజెక్ట్కి సంబంధించి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ఎలక్ట్రికల్, సిమెంట్ రోడ్లు, ఎవ్రీథింగ్ డెవలప్మెంట్. సో రెడీ టు వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసుకునేటట్టుగా ఇవ్వాలి. ఓకే. సో ఇప్పుడు ఈ రియల్ ఎస్టేట్లో చూసుకుంటే ఇప్పుడు ల్యాండ్ కొనాలి అంటే బేసిక్గా వాళ్ళు అంటే ట్రస్ట్, ఒక నమ్మకం అనేది కుదరాలి ఫస్ట్. అది ఏది చూస్తే మనకి ఏ పారామీటర్స్ చూస్తే మనం ఆ ట్రస్ట్ అనేది బిల్డ్ చేసుకోవాలి? ఫస్ట్ ల్యాండ్ బౌండరీ డిస్ట్రిబ్యూట్ ఉంటాయి. ఎక్కడ చూసినా బౌండరీ డిస్ట్రిబ్యూట్ అంటే మీరు సైట్ తీసుకున్నప్పుడు
పర్చేసింగ్ చేసినప్పుడు చుట్టుముట్టు కాంపౌండాలు ఫస్ట్ పెట్టాలి. ఓకే. కాంపౌండాలు పెట్టేసి ఇది కన్వర్షన్కి వెళ్తుంది. కన్వర్షన్ వెళ్ళాక పర్మిషన్ వస్తుంది. ఇది ఇంతవరకు మార్టిగేజ్ లేకుండే డిటీసీపీకి. ఇప్పుడు డిటీసీపీ మార్టిగేజ్ ఉంది కాబట్టి 100% డెవలప్మెంట్ అనేది 100% చేస్తారు. ఇప్పుడు ఈ డిటీసీపీ లేఅవుట్స్ని వితౌట్ ఎనీ అంటే మనం నమ్మచ్చు తొందరగా అనేది డిటీసీపీ లేఅవుట్స్ అప్రూవ్ గవర్నమెంట్ అప్రూవల్ కాబట్టి నమ్మాల్సిందే. ఇది గవర్నమెంట్ అప్రూవల్ కాబట్టి నమ్మాల్సిందే. విత్ రేరా ఉంటుంది కాబట్టి సైట్లో ఏ ప్రాబ్లం ఉండదు. బౌండరీ ప్రాబ్లం ఉంటే చుట్టుముట్టు ఫస్టే కాంపౌండాలు కట్టాం. అవునవును. సో ఆ ఇష్యూస్ అయితే రేజ్ అయ్యే ఛాన్స్ లేదు. ఇప్పుడు ఇదే రియల్ ఎస్టేట్లో మనం ఒక ల్యాండ్ మీద డబల్ రిజిస్ట్రేషన్స్ అనేవి కూడా జరుగుతూ ఉంటాయి. అసలు దానివల్ల చాలా లాస్ అనేది అవుతూ ఉంటారు కదా. అసలు ప్రజెంట్గా డబల్ రిజిస్ట్రేషన్ లేవు, ఎందుకంటే సిస్టమ్ తీసుకోవడం లేదు. ఓకే. ప్లస్ అలా చేయడానికి అవకాశం లేదు. డబల్గా బుక్ చేయొచ్చు కానీ రిజిస్ట్రేషన్ అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే చేయడానికి లేదు. బట్ పాత రోజుల్లో అంటే ప్రీవియస్గా అయితే ఇప్పుడు ఏ రియల్ ఎస్టేట్ అయినా డబల్ రిజిస్ట్రేషన్ చేయడానికి కష్టంగా ఉంటుంది, అది ఇబ్బంది పడతారు. ఓకే సార్, ఇప్పుడు చూసుకుంటే మీరు రియల్ ఎస్టేట్లోకి వచ్చి ఎన్ని ఇయర్స్ అవుతుంది? నేను రియల్ ఎస్టేట్లోకి వచ్చి 27 ఇయర్స్ అయిపోయింది ఇప్పటివరకు. ఓకే. 27 ఇయర్స్ అంది కంటిన్యూ చేస్తున్నాను. ఓకే. ఎన్ని వెంచర్స్ వేశారు అండ్ అపార్ట్మెంట్స్ ఎన్ని? వెంచర్లు వచ్చేసి నేను 22 వెంచర్స్ వేసాను. ఓకే. ఫస్ట్ వెంచర్ వచ్చి నిజాంపేట్లో 1000 రూపీస్కి అమ్మేవాడు. ఓకే. అది ఇప్పుడు 1 lakh చిల్లర అయింది. ఆ తర్వాత బాచిపల్లి వేసాము, అది కూడా 800 చెప్పిన నమ్మితే ఇట్లా ఇవాళ 80,000 అయిపోయింది. ఉషాముల్లప్పుడు వేసాము, గండిమైషాం వేసాము, షాద్నగర్లో ఒక 3 వెంచర్లు వేసాము. షాద్నగర్లో 3, 4, 5 వెంచర్ ఇది. ప్లస్ అపార్ట్మెంట్లు అంటే 120 దగ్గర కట్టాను నేను సిటీ మొత్తం. 120 దగ్గర కట్టాను, సిటీ మొత్తంలో కట్టాను. ఇప్పుడు మనం చూసుకుంటే మార్కెట్లో ఈ ల్యాండ్స్ విషయంలోనే ఫ్రీలాన్సింగ్ అని, బైబ్యాక్ ఆఫర్స్ అని, 1+1 అని, ల్యాండ్స్కి 1+1 ఆఫర్ ఏంటి అనేది నాకు అంటే ఇప్పుడు జనరల్గా బట్టల వాటిలో అయితే నేను చూస్తాను, ల్యాండ్స్కి 1+1 ఆఫర్ ఏంటి? ఇప్పుడు మీకు ఈ సైట్లోకి వచ్చినాక అర్థమవుతుంది. ఇదివరకు మేము లాంచింగ్ చేయలేదు. ఓకే. అంటే లాంచింగ్ చేయలేదంటే దీనికి ఫుల్ డబ్బు అరేంజ్మెంట్ చేసుకోగలిగారు. అప్పుడు ఏమవుతుందంటే ఫ్రీలాన్స్ అవసరం ఉండదు. డబ్బు మనము అవసరం ఉండి ఫ్రీలాన్సింగ్ ఎలా ఉంటుందంటే ఈ డబ్బే తీసుకుపోయి ల్యాండ్ లార్డ్ కట్టాలి, ఈ డబ్బే తీసుకుపోయి డెవలపింగ్ చేయాలి అంటే అప్పుడు జనాలతోనే డబ్బు గ్యాదర్ చేస్తారు. అది ఇన్ టైంలో ల్యాండ్ లార్డ్ కట్టకపోయినా డెవలపింగ్ కట్టకపోయినా మధ్యలో ఆగిపోతుంది. మధ్యలో ఆగిపోవడం వల్ల మీకు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి, కంపెనీలు ఇబ్బంది పెట్టేసి వస్తుంది. ఇట్లా కొంచెం డబ్బు అరేంజ్మెంట్ చేసుకొని అన్ని పర్మిషన్లు తీసుకొని బోర్డు డిస్ట్రిబ్యూట్ లేకుండా అన్ని పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకొని ఇట్లా అన్ని డెవలపింగ్ చేసినాక స్టార్ట్ చేసినాం అనుకో మళ్ళీ కాల్ రిపీట్ రాదు. ఏది ఈ కంపెనీలో ఇది చేయలేదు, ఇది ప్రాబ్లం వచ్చింది అనేది మళ్ళీ మీకు ఎట్టి పరిస్థితుల్లో మీకు మా కంపెనీకి ఫోన్ రాకుండా ఫస్ట్ మేము ప్లాన్ చేస్తాం. అందు గురించి టోటల్ డెవలప్మెంట్ అయినాక అప్పుడు మేము చేస్తాం కాబట్టి ఫ్రీలాన్సింగ్ తక్కువకి ఇస్తాము, ఫ్లాట్కు ఫ్లాట్ ఇస్తాము. ఇవల్ల మేము చేయం, ఒకటే రేటు. ఈ రేటు పెట్టామంటే ₹1 తగ్గకుండా అమ్మగలుగుతాం. ఎందుకు అమ్మగలుగుతాం అంటే మేము అన్ని చెప్పినవన్నీ చేసి అమ్ముతున్నాం. ల్యాండ్ చూపించేసి మా పేరు మీద ఉందా లేదా అని తెలియకుండా మన ఇష్టం వచ్చినట్లు చేయడానికి కుదరదు. కొంచెం టోటల్ డెవలప్మెంట్ అయినాక మనం ఈ లాంచింగ్ చేస్తాం జరుగుతుంది. ఇక ఫ్రీ లాంచ్లకి ఇట్లా ఉండవు మన దగ్గర. వెంచర్ల గురించి వస్తే ఏమవుతుందంటే రోడ్ లేకుండా, డెవలపింగ్ లేకుండా, పొజిషన్స్ పెట్టకుండా ఈ బౌండరీ డిస్ట్రిబ్యూట్ వల్ల ఉంటాయి. అవేంటంటే డబ్బు జనాలతో ఫస్ట్ తీసుకోవడం వల్ల డబ్బు తక్కువ ఉంటుంది కాబట్టి సక్సెస్ కాదు, అక్కడ ప్రాబ్లం. ఇప్పుడు కొత్తగా యువత బిజినెస్లోకి కానీ ఏదో ఒక ఈ రంగంలోకి, ముఖ్యంగా ఈ రంగంలోకి రావాలనుకుంటున్న వాళ్ళకి మీరు ఫస్ట్ చెప్పే టిప్స్ ఏంటి మీ నుండి? ఇంతవరకు అయితే ఈ రంగంలో ఇంతవరకు అయితే ఎలా ఉండేదంటే ఒక 2-3 కలిసి కొన్ని డబ్బులు తీసుకొని ల్యాండ్ లార్డ్ అడ్వాన్స్ ఇచ్చేసి ఏదో రకంగా సైట్ డెవలపింగ్ చేసి చేయకుండా అమ్మితే వర్కౌట్ అయ్యేది. ఇప్పుడు ఈ రంగం ఏంటంటే కార్పొరేట్ వ్యవస్థలన్నీ స్టార్ట్ అయిపోయినాయి. ఈ రంగంలో ఎంత భారీగా డబ్బు ఉండగలిగితేనే చేయగలుగుతాం, లేకుంటే ల్యాండ్ కొనకపోతే ఇట్లా అతి వేగంగా ల్యాండ్ పెరుగుతుంది, జనాభా పెరుగుతుంది కాబట్టి రేట్ రోడ్గా పెరుగుతుంది కాబట్టి జనాలు మన పేరు మీద రిజిస్ట్రేషన్ కాకపోతే రేపు ఇబ్బంది పెడతారు కాబట్టి అన్నీ చూసుకొని మనం ముందుకు వెళ్ళాలి. ఇప్పుడున్న పరిస్థితిలో లక్షలులా వేలులా అయ్యే పనులు కొంచెం భారీ ఇన్వెస్ట్మెంట్ పెడితేనే వర్కౌట్ అవుతుంది. ఇప్పుడున్న కాంపిటీషన్ తట్టుకోవడం చాలా కష్టంగా ఉంది. మేమేదో ఇదే ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి ఇన్ని సంవత్సరాలు ఉన్నాం కాబట్టి మేము దీన్ని వర్కౌట్ చేయగలుగుతున్నాం, కానీ మామూలుగా అయితే ఇది కష్టంగా ఉంటుంది. సో ఇప్పుడు ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేస్తే అసలు ఇంకా లైఫ్లో తిరిగి చూసుకునే పని లేదు అంటారు. బట్ ఇంకా కూడా కొంతమంది ఆ మాటకి ఒప్పుకోవడం లేదు. మీరేమంటారు? ఇన్వెస్టింగ్ ల్యాండ్ మీద చేస్తే వాళ్ళ ఫ్యూచర్? నేను 27 ఇయర్స్ అయింది.
2099లో వెంచర్ వేసిన నిజాంపేటలో 1000 రూపీస్కి అమ్మాం. ఓకే. అమ్మితే ఇవాళ 1,00,000 రూపాయలు అయింది. 99లో హైటెక్ సిటీ ప్రాంతంలో 1000-1200 ఉన్నది గజం, ఇవాళ 2 లక్షలు 3 లక్షలు అయింది. ఏ దాని మీద డబ్బులు పెడితే వస్తుందో రాదా, కానీ భూమి మీద పెడితే అది కరెక్ట్ అయిన డాక్యుమెంట్ కరెక్ట్ చూసుకొని కరెక్ట్ అయిన ల్యాండ్ మీద పెట్టుబడి పెట్టగలిగితే మీకు నెంబర్ 1గా రిటర్న్లు ఉంటాయి, భయపడేది ఉండదు. దీనికైతే గ్యారంటీ నమ్మకుంటుంది. ఇది మేము రియల్ ఎస్టేట్లో అట్లా పెరుగుతుంది ఇట్లా పెరుగుతుంది అని ప్రాక్టికల్. ఇప్పుడు గవర్నమెంట్ మారింది, గవర్నమెంట్ మారిన తర్వాత రియల్ ఎస్టేట్లో డిఫరెన్సెస్ ఏమన్నా మనకు కనిపించాయి మీకు? అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఒక స్టేజ్కి వెళ్ళిపోయింది రియల్ ఎస్టేట్. గవర్నమెంట్ మారడం, గవర్నమెంట్ మీద మనం ఒక స్టేజ్కి వెళ్ళిపోయింది. ఎప్పుడైనా 10 సంవత్సరాలకు 5 సంవత్సరాలకు 1 సంవత్సరం డల్గా ఉంటుంది. ఆ డల్నెస్ ఇప్పుడు ఉంది. నెక్స్ట్ ఇయర్ మార్చి తర్వాత చూడండి మీరు మళ్ళీ ఊహించుకునే విధంగా పికప్ అవుతుంది. ఎన్ని రోజులు చూస్తే చూడండి జనాలు ఏదో ఒకటి కొనాలి. ఏది కొనాలి? ఇది బంగారం కాదు, బంగారం కంటే వాల్యూ అయింది ల్యాండ్. అంటే ల్యాండ్ మీరు ఎప్పుడైనా 5-10 సంవత్సరాలకు ఒక 1 year అనేది స్లమ్ అనేది ఉంటుంది. 1 year 1.5 years స్లమ్ ఉంటుంది. అది ఇప్పుడు కొంచెం నిశ్శబ్దంగా ఉంది. మీరు మళ్ళీ 3-4 months తర్వాత చూడండి, మళ్ళీ ఈ రియల్ ఎస్టేట్ ఎలా ఉంటుందో చూడండి. దీనికి అంతం లేదు. ఇది ఎప్పుడు పవర్ఫుల్ బిజినెస్. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ ఎంతో విలువైన సమయాన్ని మాకు కేటాయించి ఈ ప్రాజెక్ట్ యొక్క హైలైట్స్ చెప్పారు. నిజంగా ఈ ప్రాజెక్ట్ తొందరగా స్టార్ట్ అవ్వాలని ఇదిగా నేను కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే సార్. చూసారు కదండి, ఈ వెంచర్ ప్రాజెక్ట్స్ మనం హైలైట్స్ కూడా చూసాం కదా. ఈ గత 27 సంవత్సరాలుగా ఆయన ఎందుకు నిలదొక్కున్నారు ఈ రంగంలో అనడానికి మెయిన్ ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు ఈ విజన్ స్పందన. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.